అయ్యా పోలీస్ సారు సర్పంచ్ అభ్యర్థి ఓటర్లకు వంచిన దొంగ నోట్ల ముచ్చట చెప్పుండ్రి. వేరంలో చిన్న సాయిని క్రాప్ లోన్ పేమెంట్ చేయడానికి వచ్చిండు. తను తీసుకొచ్చినటువంటి డబ్బులు 500 రూపాయల నోట్లు 417 టోటల్ అంతా ఫేక్ కరెన్సీ అంట. వాళ్ళు నిర్ధారించుకొని నాకు పిటిషన్ ఇచ్చింది. దరఖాస్తు ఇస్తే నేను కేసు రిజిస్టర్ చేసినాను. నియ్యదుగా ఓట్లు వేయమని అడిగితే నాకు ఓట్లేయ్యారా? మీరు ఈటుతోని కొడితే నేను పత్తర్తోని కొట్టే బాపతి. మిమ్మల్ని ఎట్లా ఆడుకోవాలనో మిమ్మల్ని ఎట్లా వాడుకోవాలనో నాకు బాగా ఎరికే అని ఓటుకు నోటు ఇస్తా అని దొంగ నోట్లను నిజామాబాద్ జిల్లా వర్ణి మండలము జలాల్పూర్ ఊళ్ళే ఓ సర్పంచ్ అభ్యర్థి వంచిపెడితే కెనరా బ్యాంకులో ఆ ఫేక్ కరెన్సీ భాగోతం బరిబద్దలైతే పంచాయతీ పోలీస్ స్టేషన్ దాకా పోయింది. ఇక అమీన్ సాబ్ ఏం చేస్తాడు, కేసు రాసిండట. కానీ ఆ దొంగ నోట్లు ఆ ఊళ్ళే దాకా వస్తుంటే కూడా చెకింగ్లు చేయకుండా ఎలక్షన్ క్యాంపెయిన్లా పోలీసులు ఎంత చక్కదనంగా డ్యూటీ చేసిండ్రో అనిపిస్తలేదు. ఎట్లాగో నాకు ఓట్లు వేయరు, దొంగ నోట్లు ఇస్తే తీసుకొని కూడా మేమెందుకు తీసుకున్నామని చెప్పరు అనుకున్నాడో ఏమో గానీ ఫేక్ నోట్లు ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థి అడ్డం పొడుగు నిలువు దొరికి అరెస్టు దాకా తెచ్చుకునే. దొంగ నోట్ల కేసు ఒక్కటైతే ఓటుకు నోటు కేసు ఒకటి, 2 కేసులలో బుకింగ్ అయినట్టే కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.